హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే ఫ్రైడే కదా! అందుకని చెప్పి నేనైతే 4కి అయితే లేచేసి ఇంకా ఇల్లు అన్నీ శుభ్రపరచుకొని ఇలా అయితే మా వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకున్నా అండి. చూసారా ఎంత చీకటిగా ఉందో. ఇంకా పైన కూడా మాది డౌన్‌లోకి ఉంటది కదా హౌసు. ఇంకా పైన రోడ్డు మీద కూడా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంకా లక్ష్మీదేవిని కూడా అలంకరించుకొని నేనైతే ఇలా అలంకరించుకున్నా అండి మా వంటగది. మీరైతే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పూజా గది కూడా నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని నీట్గా పూలన్నీ పాతవి అన్నీ తీసేసి ఇలా నీట్గా అయితే శుభ్రపరిచేసుకొని నీట్గా సర్దుకున్నానండి. ఇంకా సర్దేసుకొని ఇలా ధూపం పెడుతున్నాను. నిన్న మల్లెపూలు తెచ్చుకున్నామండి. ఇంకా మల్లెపూలన్నీ ఇలా కట్టి పెట్టుకొని స్వామివారికి కొంచెం ఈరోజు పెడదామని కొన్నైతే తీసి పెట్టాను. ఇంకా స్వామివారికి కొంచెం పెట్టేసి ఇంట్లో గులాబీ పూలు కూడా ఉంటే అవైతే వాటిలతో అలంకరించానండి. ఇంక ఇంటి బయట కూడా ఇలా ముగ్గులు పెట్టేసి మాది ఇది పంచ. ఇంక ఇక్కడ ఇంటి ముందు గడప పూజకు కూడా ఇలా గడప పూజ కూడా చేసేసి ఇలా అయితే గడప దగ్గర కూడా పూలు పెట్టేసి ఇలా కడ్డీలు అయితే వేసేసుకున్నాను. ఇలా తిప్పుకొని కడ్డీలు కూడా పంచంతా క్లీన్గా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా అండి. ఇంకా ఇంట్లో అంతా బయటంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా అన్నీ సర్ది పెట్టుకున్నాను కదా! ఇంట్లో కూడా పూజ అయితే స్టార్ట్ చేసి ఇలా అయితే ముందుగా దీపం వెలిగించి తరువాత ధూపం అయితే వెలిగిస్తున్నాను. వెలిగించి దీప నైవేద్యం అయితే స్వామివారికి స్వీకరిస్తున్నానండి. స్వీకరించమని స్వామివారిని ఇలా అయితే స్వామివారికి దీపం నైవేద్యాలతో అయితే నేనైతే ఇలా అలంకరించుకున్నాను. ఈరోజైతే యథావిధిగానే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి. ఈరోజు మా పూజా గది నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు మా పూజా గది మల్లెపూలు పెట్టేసరికి నిండుగా ఉంది కదా! మీరైతే మీకు ఎలా అనిపించిందో మనసుకి కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఇవాళ పూజ అయితే పొద్దున్నే లేచి చేసుకున్నాను కదా! ఈరోజు స్పెషల్గా మల్లెపూలతో అలంకరించాను కాబట్టి చాలా బాగా అయితే నా పూజా గది అయితే నాకైతే చాలా నచ్చిందండి. ఈరోజు వేర్ర పుష్పాలతో అయితే ఇలా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ హారతి కూడా ఇచ్చేసి వీడియో తీయడానికి మా పిల్లలైతే ఇంకా నిద్ర లెగవలేదు. అందుకని నేనే చిన్న వీడియో అయితే తీసుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లల క్యారేజీలు చేయాలిగా. నేనైతే 4 పొయ్యిల మీద అయితే ఒక్కోటైతే పెట్టేస్తున్నానండి. ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానంటే రైస్ ఒక పొయ్యి మీద వేరుశనగ పప్పు వేసి పచ్చడి అయితే చేయాలని ఇలా వేస్తున్నాను. ముందు వేరుశనగ పప్పు వేపుకోవాలి. ఇలా వేపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగిన తర్వాత టమోటాలు కూడా వేయాలి. వేసేసి కొంచెం జీలకర్ర చున్నులపాయ వేసి కొంచెం బాగా మగ్గనిచ్చి ఉప్పు చింతపండు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. రోట్లో అయితే చాలా బాగుంటుందండి పచ్చడి. నేను రోట్లో కుదరదని చెప్పి నేనైతే మిక్సీ పట్టేశాను. చిక్కుడుకాయలు కూడా ఒక పొయ్యి మీద ఉడికిపోయినాయి. ఇలా వడకట్టేసి చిక్కుడుకాయలు కూడా తాలింపు పట్టేసి ఇదైతే ఫ్రై చేస్తున్నాను. పిల్లల క్యారేజీలోకి రైసు చల్లార్చాలి కదా! అందుకని రైస్ అయితే చల్లారుస్తున్నాను. మా నాన్న అయితే పిల్లలకి పొద్దున్నే 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. 3 పిల్లలు కదా! కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మామూలుగా అయితే మా నాన్న పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇస్తారు. పిల్లలు సరిగ్గా తినట్లేదని ఇలా బ్రెడ్ తెమ్మని చెప్పారంట. మా నాన్న అయితే మా ఒంగోలులో పద్మాలయ బేకరీ అయితే చాలా ఫేమస్సు. మా నాన్న అయితే అక్కడే తెస్తారు. పద్మాలయలో ఇలా బ్రెడ్ అయితే తెప్పించుకొని జామ్ అయితే ఇలా పట్టేసి పిల్లలకి
ఇచ్చేసానండి. ఇంకా టిఫిన్‌గా ఇదైతే ఇచ్చేసి బ్రేక్‌ఫాస్టు ఇంకా ఈరోజైతే కొంచెం పిల్లలకి జలుబు చేసిందండి ఇంకా. నేను నైట్ కాస్తే తాగుతారేమో అనుకుంటే నిద్రపోయారు. ఇంకా అందుకని మార్నింగ్ అయితే కొంచెం మళ్ళీ వేడి చేసి ఇలా కషాయం అయితే ఇచ్చాను జలుబు తొందరగా తగ్గిపోవాలని. అది ఎలా చేయాలో నేనైతే ఈసారి ఫుల్ వీడియో పెడతాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.